ఆదికాండము 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపుదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. మనం చూసినట్లయితే ఇంతవరకు సాతానును దేవుడు తీర్పు తీర్చాడు. తద్వారా సాతాను ప్రేరేపణకు లోబడి తప్పు చేసినటువంటి హవ్వకు దేవుడు తీర్పు తీర్చాడు. అవ్వ మాట విని పండు తిన్నటువంటి ఆదామునకు ఈ రోజున దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తప్పు చేసిన ఎవరినైనాను దేవుడు విడిచిపెట్టడు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి. హల్లెలూయా. అది ఎవరైనప్పటికీ, ఎలాంటి వారైనప్పటికీ అది దాని యొక్క ప్రతిఫలము అనుభవించకుండా ఉండలేరు. చూడండి, ప్రభునందు ప్రేమన దోంబిడ్లారా, ఈ రోజున దేవుడు మరి ఆదామునకు ఎలాగున తీర్పు తీర్చాడు అని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ ఆదాము అవ్వలను మనం పోల్చుకున్నట్లయితే, ఆదాముతో పోల్చుకుంటే కాస్త అవ్వకు తక్కువ శిక్ష వేసినట్టుగానే ఉంటుంది. అయితే ఈ రోజున నేను పోయిన వారం చెప్పినట్లుగా ప్రసవ వేదన అనేటటువంటిది స్త్రీకి దేవుడు పెట్టాడు. కానీ ఆ ప్రసవము తర్వాత ఆ బాధ అనేటటువంటిది ఉండదు. అయితే ఈ రోజున మత్తు ఇంజక్షన్ల ప్రభావమును బట్టి ఈ రోజున జీవితాంతం వారు అనుభవిస్తూ ఉన్నారు. కానీ అది కొద్ది వరకే మనకు కనబడుతూ ఉంటుంది. మరి కుటుంబాలకు, ఇదిగో ఈ స్త్రీకి అనగా భార్యకును పిల్లలకును ఆ కుటుంబం అంతటికి యజమానిగా ఉన్నటువంటి పురుషునికి దేవుడు తీర్చినటువంటి తీర్పు మరొక ప్రత్యేక విధముగా మనకు కనబడతా ఉన్నది. కొంచెం స్త్రీనితో పోల్చుకుంటే పురుషునికి ఎక్కువగా కష్టం, శ్రమ మరి దేవుడు పెట్టినట్టుగా మనకు కనబడతా ఉన్నది. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, ఎందుకు అనంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము చక్కగా ముందుకు వెళ్దాము. ఒక్కొక్క వచనము, ఒక్కొక్క మాట మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఆదామును 5 రకాలుగా తీర్పు తీర్చాడు. ఎన్ని రకాలుగా? 5 రకాలుగా ఆయనను తీర్పు తీర్చాడు. స్త్రీని 2 రకాలుగా తీర్పు తీర్చాడు. ఆదామును 5 రకాలుగా తీర్పు తీర్చాడు. ఎందుకంటే కుటుంబానికి యజమాని ఆయనే కదా. చదవండి, ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక. కారణం, ఇప్పుడు ఒక వ్యక్తిని శిక్షించాలి, తీర్పు తీర్చాలి, ఏదైనా మాట అనాలి అని అంటే దానికి ఒక కారణం అనేటటువంటిది ఉండాలి. కారణం లేకుండా ఎవరైనా తిట్టారనుకోండి పడతారా? తప్పు లేకుండా ఎవరైనా కొట్టారనుకోండి పడతారా? అంటే ప్రతిదానికి కూడా కారణం ఉండాల. దేవుడు సాతాను శపించడానికి కారణం ఏంటి? మాయమాటలు చెప్పి హవ్వను నమ్మించి మోసం చేసింది. అందుచేత దేవుడు సాతానుకు తీర్పు తీర్చాడు. హవ్వకు ఎందుకు తీర్పు తీర్చాడు? సాతాను మాట విని నిన్ను చేయొద్దు అన్న పని నువ్వు చేశావు. నీ భర్తకు నువ్వు దూరంగా ఉన్నావు.
నీ ఇష్టానుసారంగా నాకు లోబడకుండా సాతాను మాటలు విన్నావు కాబట్టి ఆ కారణాన్ని బట్టి అవ్వను శపించాడు. ఇప్పుడు ఆదామును ఎందుకు శపిస్తూ ఉన్నాడు? ఆదాముకి ఎందుకు తీర్పు ప్రకటిస్తూ ఉన్నాడు అంటే, నేను నీకు ముందే చెప్పాను ఆదామా, అవ్వ రాకముందే నేను ముందే చెప్పేశాను. ఏమని? ఈ తోటలో 2 రకాలైన ఫలవృక్షాలు నేను పెట్టాను నీ కొరకు, జీవవృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాను, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలాలు నువ్వు తినకూడదు కదా అని నీకు ముందే ఆజ్ఞాపించాను. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, నీవు నీ భార్య మాట విని, ఏంటి? నీవు నీ భార్య మాట విని ఆ పండు తినవద్దన్న పండు తిన్నావు గనుక ఇదిగో ఈ శిక్షలు నీ మీదకి వస్తాయి అని వాటిని ప్రకటించడం మొదలు పెడతా ఉన్నాడు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారు సార్ అనుకుంటున్నారేమో. అంటే మరి భార్య మాట వినొద్దనా దాని అర్థం? దాని మాట, ఆ మాట యొక్క భావము నిజంగా భార్య మాట వినొద్దా భర్తలు? ఆయన అన్నాడంట, నేను కూడా భామ విభనే అన్నాడంట. ఏంటి? నేను కూడా భామ విభనే అంటే భార్య, మా మాట, వినే భర్త అంటే నేను కూడా భార్య మాట వినే భర్తనే. షార్ట్కట్లో భామ విభ అని సంబోధించాను. అంటే భార్య మాట వినటం అంత నేరమా, అంత మరి తప్ప అని ఆలోచన కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది ఏంటంటే, నీవు నీ భార్య మాట విని ఈ తప్పు చేశావు. అంటే భార్య మాట వినొద్దా? భార్య మాట వినొద్దా? వింటే తప్పేముంది? భార్యాభర్తలు అన్నాక ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరి మాటను ఒకరు గౌరవించుకోవాలి, ఒకరికి ఒకరు లోబడాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని ఒకరు హెచ్చరిక చేసుకోవాలి. అయితే దానిలో పురుషుడు పై స్థానంలో ఉండాలి, స్త్రీ ఆ భర్తకు, ఆ యజమానునికి లోబడే విధముగా ఉండాలి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇది దైవ క్రమశిక్షణ కలిగినటువంటి భార్యాభర్తలకు, కుటుంబ సభ్యులకు ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణములు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దీని అర్థం ఏంటి అని అంటే, నిజంగా భార్య మాట విని తిన్నాడంటే ఆదాము, మనము పోయిన వారములలో ధ్యానం చేశాం, ఆదాము పండు తెలిసి తిన్నాడా తెలియక తిన్నాడా అంటే 100కి 100 పాళ్ళు తెలిసే తిన్నాడు. ఆదాముకు తెలీదా పండు తినకూడదని? తెలుసు, కానీ అవ్వ కోసమే తిన్నాడు అని మనము ఆ క్రమములో నేర్చుకున్నాము. అయితే జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ మరి తినకూడదు కానీ తిన్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవుని పక్కన పెట్టి, దేవుని మాటను పక్కన పెట్టి తన భార్య మాటకు విలువనిచ్చాడు ఆదాము. అర్థమైందా? ఈ ఇద్దరు భార్యాభర్తలకు దేవుడే ప్రథమమైనటువంటి వాడుగా ఉండాలి. మొదటిగా దేవుని మాట వినాలి, దేవుని మాటను గౌరవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ దేవుని తదనంతరము ఒకరికి ఒకరు, ఒకరి మాట మీద ఒకరు గౌరవము పెంచుకోవాలి. కానీ ఆ క్రమశిక్షణ ఈ ఆదాములో లోపించింది. తనను సృష్టించిన దేవుని మాట పక్కన పెట్టాడు, తనకు సాటిగా ఉండడానికి తీసుకొచ్చినటువంటి అవ్వ మాటకు విలువనిచ్చాడు ఆదాము. అందుకని ఆదామా, నిన్ను ముందు చెప్పాను, ఆ పండు తినొద్దు అన్నాను, తినవద్దన్న పండు తిన్నావు గనుక
నీ భార్య మాట విని నేను చేయొద్దన్న పని చేశావు గనుక ఇదిగో నీకు ఇలాగున్న జరుగుతుంది అని ఆ శిక్షలను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ రోజున మరి మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నామనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయము. చాలాసార్లు దేవుని పక్కన పెట్టేస్తాం. భర్తను భార్య గౌరవించాలి, భార్యను భర్త గౌరవించాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వీటన్నిటికి మించి వీరిద్దరు కలిసి దేవునికి లోబడాలి, దేవుని మాటను గౌరవించాలి. అసలైనటువంటి ఆ చేయవలసినటువంటి పనిని పక్కన పెట్టి ఇదిగో వారిది వారు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇక్కడ మనకు ఆదామవ్వలు కనబడతారు, క్రొత్త నిబంధనలో అననీయ సప్పిరాలు కనబడతారు అపోస్తలుల కార్యముల 5వ అధ్యాయంలో. దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టారు. సంఘములో ఒక క్రమశిక్షణ ఉన్నది, మేము కూడా లోపడతామండి. అందరూ విశ్వాసులందరూ కూడా వారి ఆస్తి అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. మనమందరము సమానంగా ఉందాం, సమానంగా బ్రతుకుదాం. ఇందులో కుల భేదము లేదు, మత భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, నీవు అది నేను ఇది అనేటటువంటి భేదములు వద్దు. మనమందరము కూడా ఐక్యత కలిగి బ్రతుకుదామని అందరూ అనుకున్నారు. అందులో వేరు కూడా ఉన్నారు. కానీ ఇంటికెళ్ళి ధనము చేతుల పడగానే వారి ఆలోచనలు మారిపోయాయి. మరి ఒకరి కాకపోతే ఒకరైనా, లేదండి అది దేవునికి ఇస్తామని మొక్కుబడి చేసుకున్న డబ్బు కదా, మనం అలా చేయొద్దు కదా అని సప్పీర అననీయతో అనలేదు. ఈ అననీయ లేదమ్మా అలా చేయకూడదు, మనము దేవుని విశ్వాసులము, ప్రభువుని నమ్ముకున్న వారము, మనము దేవుని డబ్బు దొంగిలించకూడదని అతను ఈమెకు చెప్పలేదు. ఇద్దరు కలిసి కూడబలుగుకొని ఒక మాట మీదకి వచ్చారు. కొంచెం అపొస్తలులకు ఇచ్చి మిగిలినదంతా మనము దాచిపెట్టుకుందాం, ఈ దొంగ బ్రతికే బ్రతుకుదాం జీవితాంతం, ఈ వేషములోనే ఈ ముసుగులోనే బ్రతుకుదామని తీర్మానం చేసుకొని ఏమి ఎరగనట్టుగా అక్కడికి వెళ్ళారు. ప్రేమన్న దౌం బిడ్లారా, అక్కడి బడి అబద్ధము చెప్పిన వెంటనే అక్కని బడి చచ్చిపోయారు. ఈ రోజున వాళ్ళు మనకు ఒక దృష్టాంతముగా ఉన్నారు. ఇక్కడ ఆదామవ్వలు, అక్కడ అననీయ సప్పిరాలు. ఈ రోజున మనకు ఒక ముంగుర్తిగా, ఒక దృష్టాంతముగా దేవుడు ఇంకా మన కొరకు మనం కళ్ళ ముందు పెట్టాడు. ఈ రోజున నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇంకా ఎంత భయం ఉంటుండేనో. లేదా అంటే ఉన్నది, అప్పుడేపడి చచ్చే పరిస్థితి లేదు. కానీ కొన్నాళ్ళకి ఏదో ఒక రీతిగా పెద్దలు అంటారు కదా, ఏదో రోజు పాపం పండుతుంది అన్నట్టుగా ఆ పాపం పండి ఏదో రూపంలో ఆ దుష్ప్రభావాలను వారు అనుభవించడం మనం చూస్తాం. అయితే జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమణ దౌం బిడ్లారా, నీ భార్య మాట విని, అనగా దేవుని మాట కన్నా ఆదాము తన భార్య మాటకు ప్రాధాన్యతనిచ్చాడు. ఏ విషయంలో? మంచి విషయంలో ప్రాధాన్యతనిస్తే మంచిదేనండి. ఏంటి ఏమండి, ప్రార్థనకి వెళ్దాం రండి, రోజు ఆదివారం కదా అని భార్య అంటే దానికి భర్త ఖచ్చితంగా లోబడవలసినదే. ఇట్లాంటి విషయాల్లో లోబడితే పర్వాలేదు, కానీ నేను తప్పు చేశాను, నువ్వు తప్పు చేయి, ఇష్టానుసారంగా బ్రతుకుదాం, ఇలాంటి పాపము చేయించేటటువంటి, పాపములోనికి నడిపించేటటువంటి, అవిధేయతలోనికి నడిపించేటటువంటి, దేవుని ఉగ్రతగా గురి చేసేటటువంటి ఆ ప్రలోభాలకు లోనైనటువంటి మాటలు ఉంటాయి చూడండి, అవి మనిషిని శిక్షకు గురి చేస్తాయని ఇదిగో దేవుడి మాట మన కొరకు వ్రాయించి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రీతిగా నీవు చేసిన ఈ పనిని బట్టి, ఈ కారణమును బట్టి ఆదాము ఇదిగో నీకు ఇలాగు జరుగునని ఆ తీర్పు ప్రకటిస్తా ఉన్నాడు. ఇప్పుడు చదవండి క్రింద. నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షంలో తింటివి గనుక తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. ఫలవృక్షములు ఏడుంది అక్కడ? వృక్ష ఫలములు తింటివి గనుక
నీ నిమిత్తము వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆదాము చేసిన పాపమును బట్టి దేవుడు మొట్టమొదటిగా ఏమని తీర్పు ప్రకటిస్తూ ఉన్నాడంటే, నీ నిమిత్తము నేలను శపిస్తూ ఉన్నాను. ఎవరి నిమిత్తము? ఆదాము చేసిన ఆ పొరపాటును బట్టి, ఆదాము చేసిన పాపభూయిష్టమైన కార్యమును బట్టి దేవుడు నేలను శపించాడు. ప్రేమణ దోంపిట్లారా, జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటి వరకు కూడా ఈ భూమి నేలంతా కూడా ఆశీర్వాదమయముగా ఉన్నది. ఇప్పుడు మనము చేసేటటువంటి ఈ కష్టము ఆ రోజున ఆదాము చెయ్యకుండానే ఫలాలు వచ్చాయి. ఈ రోజున 3 నెలల పంటలు ఉన్నాయి, 6 నెలల పంటలు ఉన్నాయి, సంవత్సరం పంటలు ఉన్నాయి కదండి. కొన్ని పంటలు 3 నెలలకు వస్తాయి, కొన్ని పంటలు 6 నెలలకు వస్తాయి, కొన్ని పంటలు సంవత్సరం వరకు ఎదురు చూడాలి. అంటే ఈ 3 నెలలు పంట చేతికి రావాలంటే ప్రతిరోజు కష్టం చెయ్యాలి. నాటేది ఒక ఎద్దైతే కలుపు తీయడము, ఆ నాటేదానికంటే ముందు దాన్ని సేద్యం చేయడము, నాటే విషయములో, కలుపు తీసే విషయములో, నీళ్లు పెట్టే విషయములో, పంట కోసి మరలా ఇంటికి తీసుకొచ్చే విషయములో, అసలు పంట ఇంటికి వస్తుందో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి రోజున. ఎంత కష్టము చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రేమను దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఆదామును బట్టి నేల శపించబడిందనే ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే నువ్వు ఇక నేల మీద బ్రతుకుతావు, ఇంతకాలం నువ్వు పని చేయలేవు, కష్టపడలేవు, చెమటగార్చలేవు కదా. ఇదిగో నీ నిమిత్తం ఇప్పుడు నేలను శపిస్తూ ఉన్నాను. ఆదామును శపించడం ఎంతసేపు అండి దేవునికి? ఒక్కసారి ఇలా కన్నెర చేసి చూశాడంటే బుగ్గైపోడు ఆదాము. దేవునికి అసాధ్యం అలాగునా? కాదు, ఆ పని చేయలేదు. సాతాను శపించినట్లుగా నీ తల చితక ద్రొక్కుతాను అని అలాగునే శపించలేదు. అయితే నీవు చేయవద్దన్న పని చేసి నాకు వ్యతిరేకమైన దిశగా వెళ్ళావు గనుక ఇదిగో నిన్ను ఏమనలేకపోతున్నానయ్యా, నీ నిమిత్తం నేలను శపిస్తా ఉన్నాను, ఇక బ్రతుకు. అయితే 5 రకాలుగా ఆయనను ఈ తీర్పు తీర్చాడు ఆదామును. మొదటిగా ఆదామును బట్టి నేలను శపించాడు. రెండవదిగా ప్రయాసం ఉంటుంది నీ జీవితంలో అన్నాడు. ఏముంటది? ప్రయాసము అంటే పుట్టిన మొదలుకొని ఇక సచ్చేంత వరకు ఇక ప్రయాస పడుతూనే ఉండాల. అందుకే పెద్దలు వాడుక భాషలు అనే మాట ఏంటంటే, రెక్కాడితే గాని ఏమాడదు, డొక్కాడాలంటే ఏమాడాలా? రెక్కలున్నంత కాలం రెక్కల కష్టం చేయాలి. రెక్కలున్నంత కాలం రెక్కల కష్టం చేయాలి. అందుకే దేవుడు మనకు ఇవే రెక్కలు అనుకుంటాం. అసలు రెక్కలు పెడితే భూమి మీద ఎందుకుంటాం మనం? ఆకాశంలోకి ఎగురుకుంటూ పోతాం. అవునా? ప్రేమణ దేవుని బిడ్డలారా, రెక్కాడితే కానీ డొక్కాడవు అని ఎందుకు అన్నానంటే, ఇదిగో జీవితాంతము ఈ ఎఫెక్ట్ మానవుడు అనుభవించి తీరాలి, లేకపోతే లోపలికి బువా కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మూడవదిగా ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు. అంటే నువ్వు ప్రయాసపడాలి. అయితే నువ్వెంత ప్రయాసపడినా అంత సులువుగా పంట నీ చేతికి రాదయ్య, అంత సులువుగా నీ జీవితం సాగదు. నువ్వు ఎన్నెన్నో అనుకుంటావు, ఏదేదో ఆలోచన చేస్తావు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఆ పంట వేయాలి, ఈ పంట వేయాలి, ఇదిగో ఆ ఉద్యోగం చేయాలి, ఈ వ్యాపారం చేయాలి, ఎన్నెన్నో అనుకుంటావు. కానీ అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి అనుకుంటావు. కానీ నీ ముందు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. జీవితం చాలాసార్లు మనం అనుకున్నది ఏంటంటే పూల పాన్పులాగా ఉండాలనుకుంటాం. ఏంటి?
పూల పాన్పులాగా ఉండాలి, చక్కగా పైన ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలా, కింద పూల పాన్పు ఉండాలి, ప్రశాంతంగా పడుకోవాలా. పడుకోవడానికి రోజున టైం కూడా సరిపోవట్లేదు, సరిగా నిద్రపోలేకపోతున్నారు మనుషులు. ఎందుకంటే కష్టాలు, కన్నీళ్ళు. ఎంత బాగుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా ప్రశాంతత లేదు. అంటే జీవితం అంతా ఆ కష్టాలను ఎదుర్కొంటూనే బ్రతకాలి. అమ్మ ఈ రోజున ఓ 1,00,000 రూపాయలు వచ్చింది కదా అని కాలు మీద కాలేసుకొని కూర్చొని తినడానికి వీలు లేదు. ఒక్క నిమిషంలో ఎక్కడికి పోతుంది. ఒకవేళ అలా కూర్చున్నామంటే పోనాయన ఎందుకు అట్లా పెట్టుకొని కూర్చుంటావు, బీరోలో పెట్టుకొని అక్కడిక్కడ అప్పులు పెట్టుకొని అక్కడికి వడ్డీలకు ఇచ్చుకొని ఎంతకాలం జీవిస్తావు? పని చేసుకోమంటే పని చేసుకోవా? హాస్పిటల్ పో, స్టంట్ అయ్యి రవినికి స్టంట్ అయ్యి, లేకపోతే ఇంకా ఏదో ఒకటి, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక తీరనటువంటి లోటుపాట్లు. అందుకే రోజున కుటుంబాలు ఒకవైపు హాస్పిటల్ వైపు మనిషి పరుగులాడుతూ ఉంటే, ఒకవైపు కుటుంబంలో శోధనలు. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ. అంటే అన్ని వ్యాధులు, అన్ని సమస్యలు మనము చేసిన తప్పిదం వలననే వస్తున్నాయనేటటువంటి పాపము ఎఫెక్ట్ అని కాదు. కానీ కొన్ని మనము తెలిసి తెలియక మన ఆహారపు లోపాలు, మనం కొన్ని అలవాట్లను పద్ధతులను బట్టి కూడా కొన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినండి. నువ్వు అనుకున్నట్టుగా జరగవాదమ్మా, అన్ని కష్టాలు ఉంటాయి. నువ్వు పంట వేయాలంటే ఈడ తవ్వుకుంటూ విత్తనం వేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. మనం వేసిన విత్తనం కంటే ముందు గడ్డే ఎక్కువ పెరుగుతుంది. అది ఇంతెత్తు పెరిగితే ముళ్ళ తుప్పలు ఇంతెత్తు పెరుగుతాయి. నువ్వు జీవితాంతం అది పెరుగుకుంటానే ఉండాలి, దీన్ని కాపాడుకోవాలా. నీ నోటికి ముద్ద రావాలంటే నువ్వు సేద్యం పని చెయ్యాలి. ఈ రోజున సేమ్ అక్కడ అవ్వ విషయంలో ఉన్న టెక్నాలజీ ఇక్కడ కూడా మనం వాడుతున్నాం. ఎరువులు, పురుగుల మందులు, ఇప్పుడు గడ్డి మందు కూడా వచ్చింది. ఏం మందు? గడ్డి మందు. అవన్నీ కొట్టి 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 మనం ఏంటంటే ప్రయాస తగ్గించుకుంటున్నాం. అవునా? ఎవరు ప్రయాసపడుతున్నారు చెప్పండి? ఇప్పుడు వ్యవసాయంలో కూడా చాలా యాంత్రీకరణ వచ్చేసింది, యంత్రాంగములు వచ్చేసాయి. ఒకప్పుడు వడ్లు ఇంటికి రావాలంటే దాన్ని చక్కగా కోసి మోపులు కట్టి దాన్ని రాల్చి వాటిని ఇంకా మిగిలినవి ఎద్దులతో తొక్కించి వాటిని కూడా ఏ గింజ కూడా వ్యర్థం కాకుండా నూర్చుకొని ఇంటికి తీసుకొచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు బర్రన పోతుంది మిషన్, బర్రని ఇంటికి వచ్చాం. పొద్దున పోయినామంటే సాయంత్రానికి గింజలు ఇంట్లో పడే, 2-3 రోజులు ఎండబోసి అమ్మేసుకుంటుమి, చేతులుపుకుంటాం. మళ్ళీ 4 రోజులు చూస్తారు, రూపాయి మిగలదు. 4 రోజులలో రూపాయి కనబడదు. ఏదయ్యా నీ కష్టము? ఈ రోజున ఇంత సంపాదిస్తున్న మనిషి కడుపు నిండా తినలేకపోతున్నాడు. ఇంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళు, అంటే ఇది వ్యవసాయ రంగానికే సంబంధించినది కాదుగా, నా రోజుల్లో ఇక అదే పని. ఇప్పుడంటే ఇక వ్యాపారాలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం, చెమటోడ్చే పని లేదు, ఏసీలో ఓసీగా ఉండొచ్చు అనుకుంటారు. ఎక్కడైనా కష్టం ఉన్నది. ఇక్కడ బయట పొలంలో పనిచేసే వాళ్లకు శరీరం వెంబడి, ఈ నొసటి వెంబడి నుండి చెమట గారుతూ ఉంటే వాళ్లకు బ్రెయిన్కు చెమట గారుతుంది. లోపది ఇదంతా లాగేస్తుంది, నరాలన్నీ పగిలిపోతాయి. ఓ 4-5 సంవత్సరాలు చేసి ఎందుకురా నాయన నేను బ్రతికున్నా అనుకుంటాడు, వాడు పిచ్చోడు అయిపోతాడు. అందుకే వాళ్ళకి రిటైర్మెంట్లు తొందరగా వస్తాయి. గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా ఉండవు. 20 సంవత్సరాలు గట్టే చేశారంటే వారు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే పోతాడు పరదేశంలో. మా ప్రియులారా, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, కానీ జీవితం అనుకున్నట్లుగా
ఈ కింది స్థాయిలో ఉన్న వారి నుండి పై స్థాయిలో ఉన్న వారికి ఎవరికి సుఖమయంగా లేదు జీవితం ఈ రోజున. ఆదాము, నువ్వు అనుకుంటున్నావేమో ఏదో వ్యవసాయం చేసుకొని బ్రతుకుతానులే అనుకుంటున్నావేమో. ముళ్ళ పొదలు గచ్చ పొదలు నీ కొరకు మొలిపిస్తాను, నువ్వు వాటిని తీసేసి నువ్వు పంట వేసుకొని బ్రతకాలి. తర్వాత 4వది మనం గమనిస్తే, నీ ముఖపు చెమట నేల రాలాలి. ఏంటి? నీ ముఖపు చెమట, చదవండి మాట కింద. నీవు నేలకు తిరిగి చేరు వరకు లైన్ తప్పినాం మనం. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. పొలములోని పంట తిందువు అంటే దాని అర్థం ఏంటి? నీ చుట్టూ నువ్వు వేసిన పంట చుట్టూ ముండ్ల పొదలు గచ్చ పొదలు వస్తాయి. నువ్వు వాటిని తీసేసి పంట నువ్వు ఇంటికి తెచ్చుకోవాలి, లేకపోతే నీకు తిండి దొరకదు. నెక్స్ట్, నీవు నేలకు తిరిగి చేరు వరకు ముఖము చెమట కార్చి ఎప్పటి వరకు? నేలకు తిరిగి చేరు వరకు, సచ్చేంత వరకు నువ్వు ఏదో ఒక రీతిగా ఈ చెమటోడుస్తూనే ఉండాలి. ఏదో ఒక రీతిగా నువ్వు పని చేస్తూనే ఉండాలి. ఊరికే ఖాళీగా కూర్చుంటే కుదరదు. నువ్వు ఏ ఉద్యోగస్తుడవైనా వ్యాపారస్తుడవైనా ఎవరైనా కానీ పని చేస్తూనే ఉండాలి. పని చేస్తేనే దేవుడు వారిని పోషిస్తాడు. పని చేస్తేనే నీకు ప్రతిఫలం వస్తుంది. కష్టపడితేనే నీ కడుపు నిండుతుంది. నువ్వు కష్టపడితేనే నీ కుటుంబం పోషింపబడుతుంది. నీ చెమట కారుస్తానే ఉండాలా. ఈ రోజున చెమట గార్చడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. అందుకే చూడండి, కష్టపడ్డప్పుడు ఉన్నటువంటి వెసులుబాటు రోజుల్లో లేదు. అప్పుడున్న ఆరోగ్యం ఇప్పుడు లేదు. టెక్నాలజీ వచ్చినప్పటి నుండి టెక్నాలజీ ద్వారా మనిషికి మేలు కలగలగని ఏం మేలు కలుగుతుందండి? మనం అనుకుంటున్నాం పని తప్పింది అనుకుంటున్నాము, కానీ నో. మళ్ళీ మనిషి కలుగజేసుకునేంత వరకు సెట్ కావు. ఇంతకుముందు ఏదన్నా ఇప్పుడు గోడలు బిల్డింగ్ లేపాలంటే మనుషులు తోవేవాళ్ళు. ఈ జేసీబులు బుల్డోజర్లు ఇవన్నీ ఎక్కడి అండి? గుణపాలు వేసుకొని వాళ్ళు చక్కగా తవ్వుకుంటే వాళ్ళు. ఇప్పుడేంటి? పుసుకున పెట్టడం, పసుకున తీయడం, అడబడేయడం. మళ్ళీ మనిషి దాన్ని సెట్ చేస్తే కానీ మళ్ళీ అది కడ్డీలు దాంట్లో కూర్చోవు. అంటే నీ చెమట నేలను తాకుతేనే నీ కష్టం ఫలిస్తుంది. నువ్వు దున్నుతావు, ట్రాక్టర్లు వేసి రయ్య అక్కడిక్కడ మొత్తం దున్నేస్తావు. మళ్ళీ 4 ఎద్దులు పోకపోతే నీ పంట సమృద్ధిగా నీ చేతికి రాదు. అన్నీ మన యంత్రాంగంతో చేయలేము. అన్నీ మనం అనుకున్నట్టుగా చిటికేస్తే రావు. నువ్వు విత్తనం వేసి చిటికేసి రా 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 అంటే వస్తుందా? 3 నెలలు వేసాం కదా, ఒక 2 నెలలు రెస్ట్ తీసుకుంటాను, 3వ నెల వెళ్ళి కోసుకొచ్చుకుంటానంటే వస్తుందా? ఎంత పని ఉన్నది, ఎంత శ్రమ ఉన్నది, ఎంత కష్టం ఉన్నది. ప్రేమణ దౌంబిళ్ళ మూకపు చెమట గార్చాలి. 5వదిగా మనం గమనిస్తే, అప్పటి వరకు ఆదాముకు మరణము లేదు. తన శరీర ఆకృతి వేరు. దేవుడు ఆ మహిమాన్వితమైనటువంటి శరీరాన్ని ఆదాముకి ఇచ్చాడు. ఇదిగో మనం ముందు భాగములో మనం నేర్చుకున్నాం, తిన్న రోజే ఆదాము చచ్చిపోవాలి కదా, నువ్వు చస్తావన్నాడు కదా. ఎందుకు దేవుడు ఆదామును చంపలేదు అని అంటే, ఆధ్యాత్మికంగా ఆదాము అప్పుడే చనిపోయాడు, కానీ శారీరకంగా ఇక ఈ రోజు తీర్పు ప్రకటించిన రోజు నుండి తన అంతము మొదలయ్యింది. తన మరణమును ఆ లెక్కలోనికి వచ్చిందనమాట. నువ్వు మట్టి నుండి తీయబడ్డావు కనుక మట్టిలోనికే నువ్వు చేరిపోతావు. ఇది లోకము. ఈ లోకంలో నువ్వు శాశ్వత కాలం ఉండవు. అక్కడ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళిపోతావు. నీ శరీరం మట్టి నుండి తీయబడింది కనుక ఆ మట్టిలోనికే నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి ఆదాము, నీవు
ఈ పని చేస్తూ ఇలాగునే బ్రతకాలని దేవుడు తీర్పు తీర్చాడు. మరణము కూడా అక్కడే ప్రకటించాడు. మరణం కూడా అక్కడే ప్రకటించాడు. ఇక ఇప్పుడు చచ్చిన కిందకే లెక్క. ఇప్పుడు ఉదాహరణకు జడ్జి గారు ఈ ఖైదీని 4 రోజుల్లో పలానా తారీఖున ఉరి తీయండి అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు తనకు ఉరి శిక్ష వచ్చినట్టా రాలేదా? మన 4 రోజులు చక్కగా కూర్చొని మేపుతున్నారు కదండి, తింటున్నాడు కదా అంటే శిక్ష లేదని అర్థం. శిక్ష ఉన్నది. అంటే ఆ రోజు వచ్చేంత వరకు ఇతనికి ఆ శిక్ష అనేది తన మీద నిలిచేయి ఉన్నది. ఎప్పుడైతే ఆదాము పండు తిన్నాడో ఆ రోజున దేవుడు చెప్పాడు, నీవు నేలకు తిరిగి చేరుతావు. తిరిగి చేరినంత వరకు ఈ పని చేసుకొని నువ్వు బ్రతకాలి. ప్రేమణ దొంబిడ్లారా, ఆ రీతిగా దేవుడు ఆదామును శపించాడు. అందుకని మరణం అందరికీ ఈ రోజున సంభవించింది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చదవాలి. 5వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఫాస్ట్ గా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. జాగ్రత్తగా వినండి. ఒక మనుషుని ద్వారా ప్రారంభించబడిన పాపము, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము. ఒక మనుషుడు స్టార్ట్ చేశాడు, ఆ పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము తరువాత జనరేషన్ అందరికీ, మానవులందరికీ కూడా రోజున సంప్రాప్తమాయెను. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను ఏమి దొరుకుచున్నది? ఏం దొరుకుతున్నది? ప్రశ్న ఉన్నది అక్కడ. వానికి ఏం దొరుకుతున్నది? మానవుడు అంత ప్రయాసపడుతున్నాడు కదా, మానవుడు అన్ని ఆలోచనలు చేస్తా ఉన్నాడు కదా, ఏం కలుగుతున్నది? ఏమి దొరుకుతున్నది? ఏమీయూ లేదు. తర్వాత 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. అదే అధ్యాయం 17వ వచనం చదవండి. ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను. గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. ఈ రోజున అందుకే మనుషులందరికీ జీవితాల మీద విరక్తి పుట్టేది. ఎందుకంటే ఎంత చేసి ఏం లాభం అండి? ఇదిగో ఉద్యోగం చేశాను, అక్కడ నెమ్మది లేదు. వ్యాపారం చేస్తున్నాను, ఇక్కడ సంపాదన లేదు. ఇదిగో కష్టం చేస్తా ఉన్నాను, ఇక్కడ లాభము లేదు. ఇదిగో ఎక్కడ కూడా నెమ్మది లేదు. చేసే పనిలో నెమ్మది లేదు, కుటుంబం విషయంలో నెమ్మది లేదు, పిల్లల విషయంలో నెమ్మది లేదు. ఇక ఎందుకు నిన్ను బ్రతికి? ఏం లాభము, ఏం ప్రయోజనము అనేటటువంటిదే ఈ రోజున మానవుని యొక్క బాధ, ఆక్రందన. ప్రేమణ దోంబిడ్లారా, అలనాడు ఆదాముకు తీర్చిన తీర్పు యొక్క ఎఫెక్ట్ ఈ రోజున ఆదాము ద్వారా ప్రతి మనుషుడు కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఈ ఎఫెక్ట్ అనేది మనిషి, పురుషుడైనా స్త్రీ అయినా అనుభవించి తీరవలసినదే. స్త్రీల కంటే ఎక్కువగా ఈ స్థితి పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అందుకే పురుషులు బయట ఎక్కువగా బయట తిరుగుతూ అక్కడ ఇక్కడ ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి, ప్రయాసపడడానికి, ఇదిగో వాళ్ళని పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి, భార్య బిడ్డలు చక్కగా చూసుకోవడానికి ఆ మార్గం ఈ మార్గం, ఆ పని ఈ పని కాయ కష్టం చేసి తీసుకొస్తూ ఉంటారు. అయినా నువ్వు నెమ్మది లేదు. తీసుకొచ్చినా కష్టమే, తీసుకురాకపోయినా కష్టమే.
ఏదో రీతులుగా ఈ రోజున మానవుడు బాధపడుతూనే ఉన్నాడు. ప్రేమల దోంబిడ్లారా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో చూడండి, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట వేయి కోయుదురు, వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనం లేకపోయెను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. జనులు ఏం చల్లుతున్నారంట? గోధుమలు చల్లుతున్నారు కానీ చేతికి ఏమొస్తుంది? ముళ్ళ తుప్పలు వస్తున్నాయి. అంటే కొన్ని మనం ఎంత ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుడు చెప్పాడు, నీ జీవిత కాలం అంతా ప్రయాసపడాలి. ఆదామా, అవ్వ గర్భవేదనను అనుభవించాలి. పిల్లను కన్న తరువాత ఆ వేదన ఉండదు. కానీ ఇదిగో ఆదామునకు మాత్రం జీవితాంతం ప్రయాస. ఇది కూడా ఒక ప్రసవ వేదన లాంటిది. అందుకని ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున మన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇంకో మాట చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. 12:7. మన్నైనది వెనుకటి వలన మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నైనది వెనుకటి వలన ఎక్కడికి పోతుంది? మనం మంటి వారము కనుక మట్టిలో కలిసిపోతుంది. ఏ మనిషి అయినా పుట్టిన మనిషి గిట్టక ఖచ్చితంగా ఈ మరణము రుచి చూడవలసినదే. ఈ మరణము ఆదాము దగ్గర నుండి ప్రారంభమైన మరణము, అది పొందుకుంటానే ఉంటాం. అయితే కడపటి ఆదాము ద్వారా వచ్చిన ఆ నిత్య జీవము ఈ శరీరం అంతమైపోయిన తర్వాత మహిమాన్వితమైనటువంటి శరీరములు ధరించుకొని పరలోకము చేరుతాం. మరలా అక్కడ అసలు సిసలైనటువంటి ఆ ఏదేను వనములో ఉన్నటువంటి ఆనందాన్ని పరలోకంలో అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే యేసు ప్రభు వచ్చి ఈ శాపములన్నిటినీ సిలువలో కొట్టివేశాడు. కొట్టివేస్తే మనకి కష్టాలు ఉండకూడదు కదా అనంటే, ఈ శరీరం ఉన్నంత వరకు, మనం ఈ లోకములో ఉన్నంత వరకు ఇవి మనకు తప్పవుగాక. రైట్. తర్వాత ఇంకో మాట చదవండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 34:15. ప్రసంగి 3:20. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. అందరూ పోతారు, అందరు కూడా ధూళి అయిపోతారు. అందుకే మనం సమాధిలో మట్టించేటప్పుడు ఆత్మను దేవునికి అప్పగించేసి మట్టికి మన్నుగా దుమ్ముకు ధూళిగా ఆడ మట్టి వేసి వస్తాం. ఆడ మనం అర్థం చేసుకోవాలా, పోయిన వాళ్ళు బాగుపోయినారు. మనం ఏంటంటే పోయిన వాళ్ళని బట్టి అయ్యో 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 అంటాం. మన స్థితి ఏంటి? ఒక రోజున మనం కూడా అక్కడికి వెళ్ళేవారమే. దేవుడు ఇంకా నీకు ఆయుష్నిచ్చాడంటే, దేవుడు నీకు ఇంకా ఆరోగ్యం-ఇచ్చాడంటే, ఈ రోజున దేవుని సన్నిధిలో ఎందుకు నిన్ను కూర్చోబెట్టాడంటే, ఇకనైనా నీ స్థితిగతులను నువ్వు మార్చుకుంటావని, నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటావని. ఏదో ఒక రోజున నువ్వు కూడా అక్కడికి వెళ్తావమ్మా, అక్కడికి పోకముందే ఇక్కడ మార్చుకొని సావు. ఇక్కడ మార్చుకుంటే అక్కడికి వెళ్ళినా కానీ ఇక నీకు భయం లేదు. మరలా నిన్ను పరలోకంలో నిన్ను ఎత్తి పట్టుకుంటాను. అక్కడ కోల్పోయిన ఆదాము దగ్గర ఏడేను తోటలో కోల్పోయిన ఆశీర్వాదాలు మరలా నీకు అనుగ్రహిస్తాను. అక్కడ మరలా మనకు జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ప్రేమణ దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఫాస్ట్గా. సమస్తము ఒక స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనములో, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోలేడు. చీపురు పుల్ల కూడా చేత పట్టుకొని పోలేవు. రూపాయి నువ్వు కోట్లు లక్షలు సంపాదించిన రూపాయి కూడా నీ ఎంట తీసుకొని వెళ్ళలేవు.
ఈ జీవితానికి ఎన్ని ఆరాటాలు, ఎన్ని పోరాటాలు. ఆహా, నాది 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 నాది. ఏది మనది? తెల్ల వెంట్రుకలు నల్లగా చేయడం శాతగాని బ్రతుకులు మనవి. ఎంత కలర్ వేస్తే ఎంతకాలం ఉంటుందమ్మా? ఎంత కలర్ వేస్తే ఎంతకాలం ఉంటుంది? వారం రోజుల పెళ్ళికి వచ్చేంత వరకు ఉంటుంది. మళ్ళీ షాంపేసి అడిగేసామంటే అంతే, మెరుస్తూ ఉంటాయి. అలాంటి జీవితాలను పెట్టుకొని ఎన్ని అగాధ్యాయాలు చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని చక్కదిద్దుకోలేకపోతున్నాం, మనల్ని మనం కట్టుకోలేకపోతున్నాం, మన కుటుంబాన్ని చక్కబరుచుకోలేకపోతున్నాం. ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు పోతామో తెలీదు. ఒక వస్తువు తీసుకుంటే ఎంతకాలం ఉంటుందండి ఇది? ప్రతి వస్తువుకు గ్యారెంటీతో వారెంటీతో తీసుకుంటాం. అసలు మన జీవితానికి గ్యారెంటీ ఉందా? ఈరోజు చూసిన మనిషి రేపు కనపడట్లేదు. పొద్దున్న నవ్వుకుంటూ హ్యాపీగా మన కళ్ళ ముందు తిరిగినటువంటి వ్యక్తి, అయ్యో పొద్దున్న బాగా తిరిగాడండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పోయాడు. మనం అందరం అలాంటి వాళ్ళమే. వయసుతో పని లేదు, జ్ఞానముతో పని లేదు, అధికారముతో పని లేదు. మరణం అక్కడ సంప్రాప్తమైంది, ఇక్కడికి ప్రాప్తించింది. అయితే ఈ కష్ట నష్టములు జీవితాంతం భరించుతూనే ఉండాలి అంటే మనిషి వలన కాదు. కానీ వీటిని ఎలా జయించవచ్చు అంటే 128వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది కదా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవవుతావు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య చల్లగుంటారు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఈ శాప పాపముల నుండి కాస్తంతైనా నీకు ఉపశమనము కలగాలంటే, ఓ ఆదాము స్థానములో ఉన్న పురుషులారా, దేవుని విడిచిపెట్టొద్దు. ఆ రోజున దేవుని పక్కన పెట్టి అవ్వ మాట విన్నందుకు, ఈ లోకానుసారముగా ప్రవర్తించినందుకు ఆదాముకు వచ్చిన శిక్షను నేటికి మనము కూడా అనుభవిస్తున్నామే. ఇంకా మరలా ఆదాము చేసినట్లే మనము ఈ రోజున లోకం వెంబడి, పాపం వెంబడి, శాపం వెంబడి అనుభవిస్తూ మనం ముందుకు వెళ్తా ఉంటే ఇంకా ఎక్కడ మన బ్రతుకులు బాగుపడతాయి? ఎలాగున్నా దేవుడు మరలా ఏదేను పరమ ఏదేనులోకి, ఆ సియోనులోనికి, ఆ పరలోక రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్ళగలడు. అందుకని ఈ భూమి మీద అన్ని ప్రసంగి గ్రంథంలో చేశాం, అంత వ్యర్థం వ్యర్థం, ఏది చేసినా వ్యర్థమైనయ్యా. ఒక్క మాటలో చెప్పాలంటే మన బ్రతికే వ్యర్థం. అయితే ఆ బ్రతుకుని ఎలా సరిదిద్దుకునేదంటే దేవుని యందు భయభక్తుల చేత. హల్లెలూయా. ఆ ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది మాట. 13వ వచనం చదవండి. 12, 13 ప్రసంగ గ్రంథం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. మానవ కోటికి ఇదే విధి. అంటే మానవ జాతి, మానవులందరికీ ఇదే విధి, ఇదే పరిష్కారము. ఇక ఈ తీర్పుకు, ఈ శాపానికి విడుదల భూమి మీద ఉన్నంత వరకు లేదు. అయితే దాన్ని అధిగమించాలంటే, ఆ శాపమును నీవు మేలుకరముగా నువ్వు మలుచుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములను నువ్వు వెతికి వాటి ప్రకారము నువ్వు ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటేనండి నీకు మేలు కలుగుతుంది, నీ కష్టము దీవించబడుతుంది, నీ భార్యా బిడ్డలు బాగుంటారు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు దేవుడు? ఆదాము, అనగా ఆదాము స్థానములో ఉన్న కుటుంబ యజమానులకు, భర్తలు. ప్రేమనదం బిడ్లారా, ఈ రోజున అందుకే చాలా కుటుంబాల్లో సమస్యలు,
ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయంటే భార్యలు వచ్చినంతగా, స్త్రీలు వచ్చినంతగా పురుషులు మందిరానికి రారు. కాస్త అంతో ఇంతో పురుషులు, ఏ పురుషుడైతే మందిరానికి వచ్చి ఆ కాస్తో కూస్తో భయభక్తులు కలిగి ఉంటారు చూడండి, ఆ కుటుంబం ఒక మాదిరిగా దేవుడు సిద్ధం చేస్తాడు. అసలే బొత్తిగా రానటువంటి ఆ కుటుంబాలు ఉంటాయి చూడండి, ఏదో ఒకటి అనుభవిస్తానే ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం కల్లారా. ఈ రోజున నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ నాకు ఏ మేలు జరగట్లేదండి, నాకు ఏ కష్టం పోవట్లేదండి, ఎవరైనా చెప్పగలుగుతారా? కనీసం మనకు 100 ఎదురు పడుతున్నప్పుడు ఒక 50 అయినా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు కదా. వాటిలో నుండి కొన్నిటిని మనం విముక్తి పొందగలుగుచున్నాం కదా. ఇంకా సరైన భక్తి మనం చేయగలిగినప్పుడు, నిజంగా దేవునికి భయపడి బ్రతికినప్పుడు మిగిలినవి కూడా దేవుడు తప్పించడానికి సమర్థుడు. హల్లెలూయా. అలాగున్న ఈ రోజున మనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు, ఎంతో మంది భక్తులను మనం ముందు పెట్టుకున్నాం. వాళ్ళందరూ స్త్రీల భక్తి ఎక్కువగా మనము బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు కనుక ఎక్కువ శాతం మనం కనబడదు. కానీ ఈ పురుషులు చేసిన భక్తులు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళు సాధించలేరా? ఎలా సాధ్యమైంది? ఏ టెక్నాలజీ వాడి ఆ దానియేలు సింహపు నోళ్ళను మోహించాడు? ఏ టెక్నాలజీ వాడాడండి? ఎలా సాధ్యమైంది? అది ప్రార్థన జీవితము కాదా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా కాదా? ఏ టెక్నాలజీ వాడి పౌలు, శీలలు, లేకపోతే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల కదిలించబడింది? మనము భయభక్తులు కలిగి దేవుని నమ్మకంగా విశ్వాసముతో సేవిస్తూ ఆయన మీద ఆధారపడి బ్రతికితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చక్కగా దీవించి ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా అనుకూలతల మధ్యలో నడిపించే సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. అందుకని ఈరోజున ఈ మాటలు వింటున్నటువంటి పురుషులారా, కుటుంబ యజమానులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని మీద ఆధారపడండి. దేవుని మాట వినండి. దేవుడు చెప్పిన పద్ధతులను అనుసరించండి. దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడండి. అప్పుడు మీ కుటుంబం చల్లగా ఉంటుంది, మీరు క్షేమంగా బ్రతుకుతారు, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దైవ క్రమశిక్షణనే మీరు కలిగి ఉండి పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు క్రమశిక్షణలో పెరుగుతారు. దేవుడు వాళ్ళకి ఏది తక్కువ చేయడు. ఇలాగున మనము చేసి మన కష్టము చేస్తే ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాము. దేవుని విడిచిపెట్టి చేస్తూ ఉంటాం, అది పోతా ఉంటుంది, చేస్తూ ఉంటాం, అది పోతా ఉన్నది, దాని వెంట పరిగెడుతున్నాము తప్ప దాన్ని మన వెంట చేసుకొని వెళ్ళలేకపోతున్నాం. అందుకని మార్పు చెందుదాం, మన ఆలోచనలు మార్చుకుందాం, మన పద్ధతులను మార్చుకుందాం. మానవ కోటికి ఇదే విధి, ప్రజలందరికీ ఇదే సూత్రం. ఏంటయ్యా అంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ శాపము నుండి, ఈ పాపముల నుండి నీకు విముక్తి కలుగజేసి నీ కష్టమును దేవుడు దీవించి, నీ బిడ్డల భవిష్యత్తును దీవించి, ఇదిగో నీ పాలనను, నీ కుటుంబ పాలనను దేవుడు దీవిస్తాడు. ఇలా బ్రతకాలయ్యా అని ఇతరులకు మాదిరికరముగా నీ కుటుంబాన్ని నిలబెట్టుకుంటాడు. అందుకని ప్రేమణ దౌం బిడ్డలారా, ఆదాముకు దేవుడు ఈ 5 రకాలుగా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆదామును బట్టి నేలను శపించాడు, ప్రయాసముతో జీవితాంతం కష్టపడాలన్నాడు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఆయనకు ఇచ్చాడు. తర్వాత ముఖపు చెమట కార్చాలన్నాడు, నువ్వు మన్నైపోతావు అన్నాడు. ఇవన్నీ రకాలుగా దేవుడు ఆదాముకు తీర్పు తీర్చాడు. అయితే వీటన్నిటిలో నుండి కాస్తైన ఉపశమనము పొంది చక్కగా బ్రతకాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆ రోజున ఆదాము అబద్ధమాడడానికి, పాపము చేయడానికి కారణం ఏంటంటే దేవుడంటే భయము పక్కన పెట్టేశాడు, భయం లేకుండా. అందుకే భయము నుండి పాపము చేయకుడి అని వాక్యం ఉన్నది, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం. మనలో భయం ఉంటే
మనం పాపానికి దూరముగా ఉంటాం. భయం నుండి పాపము చేయకూడదు. అందుకని భయముతో బ్రతుకుదాం. సరైన భక్తి విధానాలను చేద్దాం. ప్రార్థనలకు వద్దాం. మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆదివారపు ఆరాధనలు, రక్షణ స్వార్థ కూడికలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, ప్రత్యేక కూడికలు మీరు పాలు పొంది ఈ భక్తి కార్యాలను అటు దేవుని భయభక్తులు కలిగి మీరు చేస్తూ మీ కష్టం మీరు చేసుకుంటున్నప్పుడు, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటున్నప్పుడు, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటున్నప్పుడు దేవుడు మీకు సరైన స్థితిగతులను ఇచ్చి, నీకు కావలసినది ఇచ్చి, నిన్ను ఆశీర్వదించి నిన్ను నిలబెడతాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మీ జీవితాలను ప్రభు కృపలో సార్థకము చేసుకోండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకొని ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఆదాము, ఆదాము, నీవు నీ భార్య మాట విని నా మాటకు లోబడక, నేనెంత చెప్పినా నా మాట లెక్క చేయలేదు. నువ్వు నీ భార్య తినమనగానే నీ భార్య మాటకు లోబడి తిన్నావు గనుక ఇదిగో నువ్వు చేసిన తప్పును బట్టి నేల నుండి శపిస్తున్నానయ్యా. బ్రతికినంత కాలము నేలలో నువ్వు పంట వేసుకొని తినాలి, నువ్వు పంట వేసుకోవాలి, జీవితాంతం శ్రమ పడాలి, ప్రయాసపడాలి. అయినా నీకు ఫలితం రాదు. అయినను నువ్వు అనుకున్నట్టుగా జీవితం మారదు. అయినను నువ్వు అనుకున్నట్టుగా నువ్వు వెంటనే గట్టెక్కలేవు. కానీ ఇదిగో నీ కొరకు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఎదురు చూస్తా ఉన్నాయి. ఏదో సాధించాలనుకుంటావు, ఏదో చెయ్యాలనుకుంటున్నావు. కానీ ఈ కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, నిందలు అనే ఈ గచ్చ పొదల మధ్యలో చిక్కబడతా ఉంటావు. నువ్వు వాటన్నిటిని నువ్వు ఎదుర్కోవాలి. నీ ముఖపు చెమట కార్చాలి. ఇదిగో నువ్వు మంటిలో నుండి తీయబడ్డావు గనుక తిరిగి మంటిగా తయారవుతావు, నువ్వు మంటిలో కలిసిపోతావని ఆజ్ఞాపించాడు, తీర్పు తీర్చాడు. ఎలా ఈ రోజున మన జీవితంలో ఉన్న ఈ ముళ్ళ పొదలను దాటుకొని వెళ్ళాలి. ఈ కష్టాలను, ఈ శ్రమలను, ఈ నిందలను, ఈ ప్రతికూలమైన పరిస్థితులను మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. అది మానవులముగా మనకు సాధ్యము కాదు. కానీ ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఆ భక్తి కార్యాలను చేస్తూ విశేషమైనటువంటి భక్తిని, భయాన్ని దేవుని యందు కనుపరిచి, దేవుడంటే గౌరవ మర్యాదలు కలిగి ప్రార్థనా పరులమై దేవుని సూత్రాలను పాటిస్తూ మనము ముందుకెళ్ళగలిగినట్లయినా అప్పుడు దేవుడు నిన్ను బట్టి నీ కష్టమును దీవించి, నీ భార్యాబిడ్డలను దీవించి నీ కుటుంబాన్ని చక్కపెడతాడు. ప్రభువా, ఇక నుండైనా నీ అందు భయభక్తులు కలిగి ఉంటానయ్యా. నమ్మకంగా నీ మందిరానికి వస్తాను ప్రభువా, నీతో సహవాసము చేస్తానయ్యా. నీకు మాటిస్తూ ఉన్నాను, ఇది ఒక తీర్మానము చేసుకుంటూ ఉన్నానయ్యా. ఇక నుండి నా జీవితంలో ఇంతవరకు నేను ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ రోజున అర్థం చేసుకున్నాను, ఇది ఆదాము ద్వారా వచ్చిన పాప ఫలితమని. అవును ప్రభువా, నేను కూడా పాపములో పుట్టి పాపములో పెరిగిన వాడను గనుక నన్ను క్షమించండి. ఇకనైనా నీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, నమ్మి బాప్తిసం పొంది సంఘ క్రమశిక్షణకు లోబడి నిన్ను నమ్మకంగా సేవిస్తాను ప్రభువా అని ఒక తీర్మానము చేసుకొని వెళ్ళండి. ఇక్కడ నుండి పురుషులు, కుటుంబ యజమానురాలైన స్త్రీలు కూడా, రోజున చేరిన యవన బిడ్డలు కూడా మీ భవిష్యత్తు ప్రణాళిక కొరకు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వెళ్ళండి. అప్పుడు దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవిస్తాడు.